శివకుమారి. సో, ఒక పేషెంట్ ప్రెగ్నెంట్ వుమన్ ఇక్కడ వచ్చినప్పుడు ఓపీలో ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ రాగానే ఫస్ట్ తనని చూడంగానే మనకి ఫైల్ పట్టుకొని వస్తే ఆల్రెడీ వచ్చిన పేషెంటా లేదా మనం చూస్తాం. ఒకవేళ అంతకుముందు వస్తే ఫైల్ ఇవ్వండి అని చెప్పాలి. తర్వాత ఫైల్ తీసుకున్నాక మనం రిజిస్టర్లో ఎంటర్ చేసుకొని ఆ సిస్టంలో కూడా విజిట్ పెట్టుకొని డ్యూటీ డాక్టర్ దగ్గరికి వచ్చి హిస్టరీ మొత్తం తీసుకున్నాక వైటల్స్ ఇంకా ప్రీవియస్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయా లేదా అవన్నీ చూసుకొని మొత్తం ఇంకా అన్ని హిస్టరీ అంతా అయిపోయాక లోపలికి మేడం దగ్గరికి పంపించాలి. ఇక తర్వాత మేడం ఏమన్నా స్కాన్ కానీ ఏమన్నా చేస్తే వాళ్ళకి అడ్వైస్ చేస్తారు మేడం. ఇంకా బయటకు వచ్చాక మళ్ళీ ఏమైనా బ్లడ్ టెస్ట్లు ఉన్నాయా ఏమైనా అడ్వైస్ చేస్తే మనం ల్యాబ్లో అన్నీ తీసుకొని మెడిసిన్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ పెయిన్స్ తోటి వస్తే మేడంకి ఇన్ఫామ్ చేయాలి. అంటే తనకి కాల్ చేస్తారు ఎక్కువ మంది. అప్పుడు కాల్లో కనుక్కోవాలి నేమ్ ఏంటి, అసలు ఎన్ని వీక్స్, అవన్నీ కనుక్కోవాలి. ఇంకా మేడంకి ఇన్ఫామ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ అంటే మేడం చెప్తే రమ్మని చెప్తారు. పేషెంట్ వచ్చిన రాగానే మనం వీక్స్ చెక్ చేయాలి, వైటల్స్ చెక్ చేయాలి అని డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. మేడం పేషెంట్ ఇలా వచ్చారు పెయిన్స్ తోటని. మేడం వస్తారు, చెక్ చేస్తారు. అవి ఫాల్స్ పెయిన్సా రియల్ పెయిన్సా అసలు ఏంటి అని మేడం చూస్తారు. తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. వార్డ్ నర్స్ కింద ఉన్నాం. సో, ఆమెకి బాగా పెయిన్ ఎక్కువగా ఉంది అని చెప్పింది. సో, అప్పుడు నీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? వార్డులోకి షిఫ్ట్ చేసిన తర్వాత తను ఏదైనా పెయిన్ అని ఉంటే మాత్రం ఫస్ట్ డైక్లో ఇంజెక్షన్ ఇస్తాము. అది కూడా 100 ml ఎనర్జీ మిక్స్ చేసి ఇస్తాం. ఇంకా దాని తర్వాత ఫ్లూయిడ్స్ ఏమైనా ఇంజెక్షన్స్ కనెక్ట్ చేసుకొని ఇంకా వాళ్ళకి పెయిన్ తగ్గలేదు అంటే మాత్రం ట్రెమడాల్ కానీ పీసీఎం కానీ ఇలాగ ఇస్తాం. మేడంకి ఇన్ఫామ్ చేసి ఎలా ఉంది, నార్మల్గా ఉందా, తగ్గిందా లేదని వాళ్ళని కనుక్కొని మేడంకి అనేది ఇన్ఫామ్ చేస్తాం. థ్యాంక్ యూ. కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేమి మీరు రిసీవ్ చేసుకుంటారు? బర్త్ సర్టిఫికేట్స్ కోసం ఫస్ట్ వచ్చేసరికి మదర్వి, ఫాదర్వి ఇద్దరివి కలిపి ఆధార్ కార్డ్స్ కలర్ జిరాక్స్ 2 కాపీస్ అడుగుతాం. అండ్ నెక్స్ట్ వాళ్ళది మ్యారేజ్ సర్టిఫికేట్, అవి కూడా 2 కాపీస్ కలర్ జిరాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి పేషెంట్ ఉంటారు కదా మదర్, తనది 10th మెమో అడగాలన్నమాట. ఇవి మొత్తం ఈ 4 తీసుకున్న తర్వాత వాళ్ళ చేత బర్త్ ఫామ్ ఉంటుంది. బర్త్ ఫామ్ అండ్ డిక్లరేషన్ ఫామ్స్. డిక్లరేషన్ ఫామ్ వచ్చేసరికి మదర్ చేత ఫిల్ చేయిస్తాం. తన సైన్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బర్త్ ఫామ్స్, అవి వాళ్ళ ఫాదర్ చేత ఫిలప్ చేయిస్తాం. బేబీ ఫుట్ ప్రింట్స్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత బర్త్ ఫామ్కి అప్లై చేస్తాం. వెరీ గుడ్.